సుధాకర్ గౌడ్ గారు, అసలు ఎలా జరిగిందండి సమ్మిట్? ఎలా జరిగింది? ఏ ఏ పెట్టుబడులు వచ్చాయి? అసలు ప్రభుత్వం వైపు నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 2047 లక్ష్యాలను కూడా ఇప్పుడే నిర్దేశించుకున్నారు. అసలు ఏం చెప్తారు మొత్తంగా? సమ్మిట్ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. గత 2 రోజుల క్రితం 8, 9 తారీఖుల్లో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. దీనికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు దేశంలోని కానివ్వండి, ప్రపంచం నుండి అన్ని కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చి వారి యొక్క సుముఖతను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం అభివృద్ధి చెంది ఉన్నామో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ లో అనుమతులు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము ఒక సక్సెస్ మీట్ గా మేము భావిస్తా ఉన్నాము. ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా ఒక అడుగు ముందుకు పడేది. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక దాన్ని విమర్శ చేస్తున్నారు. అంటే ప్రతిదీ విమర్శ చేస్తూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఒక ప్రభుత్వం ఒక దశతోటి పోతున్నప్పుడు ఇలాంటి విమర్శలు రావడం సహజం. కానీ మేము విమర్శలకు తావివ్వకుండా, వారి యొక్క ఆరోపణలు పట్టించుకోకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, కృతజ్ఞతలున్నాం. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మనందరము స్వాగతించు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడి ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడాలి. మనం గతంలో చూసినాం, మన తెలంగాణ ఏర్పాటే నిధులు, నియామకాలు, నిరుద్యోగ నిర్మూలన కొరకే మనం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి స్వరాష్ట్ర ప్రజల కళలను మనము సద్వినియోగం చేసుకోవడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతతో ఉన్నారు. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. మేము గత శాసనసభ ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చి ఒక్కొక్కటిగా వాటిని దశల వారీగా అమలు చేస్తూ ఈ రోజు ప్రజల్లో మేము దూసుకెళ్తా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను నిర్మూలించి పారద్రోలి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తరఫున కూడా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అందరికీ మనం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేం. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంలో, ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ శాతంలో ఇక్కడ పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు అయితేనేమి అనేక రకాల ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉపాధి కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశము. అందులో భాగంగానే ఈ సమ్మిట్ 2 రోజులు ఘనంగా నిర్వహించి సక్సెస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 5.8 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టడానికి అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ గ్రౌండింగ్ చేపిస్తాం. ఖచ్చితంగా మేమైతే ఏదైతే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అనేక రకమైన వసతులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి ఈ రోజు మంచి వసతులతోటి ఉంది. కాబట్టి మనం అంతా ఇక్కడికి పెట్టుబడులు రావడం జరుగుతుంది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే సుధాకర్ గారు, ఒకవైపు మీరేమో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు, కాకపోతే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ మీకు వస్తున్నట్లయితే. అదే కాకుండా ఇన్ని కోట్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమం వల్ల ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఉపయోగం లేదు, తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ హయాంలో జరిగిందనేటువంటి మాటను ఆయన మాట్లాడారు. ఏం సమాధానం చెప్తారు హరీష్ రావు గారికి? అంటే కేవలం హరీష్ రావు గారు కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. అది తెలంగాణకు మంచిది కాదు, ఆరోగ్యకరమైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కసారి మనం హైదరాబాద్ అభివృద్ధిని పరిశీలిస్తే గతంలో భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేక రకాల పిఎస్సీలను హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలి. బిహెచ్ఎల్ అయితేంది, డిఆర్డిఎల్ అయితేంది, సిసిఎంబి అయితేంది, చాలా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఏ ఒక్క పిఎస్సీనైనా ఇక్కడ పెట్టిల్లా అని చెప్పి మేము అడుగుతాము. అంతేకాకుండా హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం అయితేంది, మెట్రో ప్రాజెక్ట్ అయితేంది, ఇట్లా హైదరాబాద్ నగరానికి తలమానికమైన ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పెద్దలు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచించి అనేక రకమైన ప్రాజెక్టులను తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీరందరూ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేవలం హరీష్ రావు మాట్లాడేది కేవలం రాజకీయాలు, ఆయనకు కావాల్సిన వాళ్ళు కేవలం అధికార యావ తప్ప. ఇలా ప్రజలు పోయిన ఎన్నికల్లో మిమ్మల్ని తిరస్కరించిళ్ళు. మీరు ఒక ఆ షాక్ నుండి కోలుకోలేక మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపించిన తెలంగాణ ప్రజానికం అంతా. కాబట్టి మేమేమంటున్నాం, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, 2 సంవత్సరాల అధికారం అయింది, మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. కాబట్టి ప్రజల భద్రత మాకున్నది, మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము గురుతర బాధ్యత కలిగి ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నామండి. రైట్.